young men and women in their 20s and 30s dying from heart attacks. 1940, 1 out of 400 people had diabetes. 1970, 1 out of 40. Today, 1 out of 3. What are you saying? 1 out of 3 people have diabetes. In India. India has 400 million pre and diabetics. మీరు నాలాగే వెయిట్ తగ్గాలి అనుకుంటే సింపుల్, జస్ట్ వావ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, నాలాగా మారండి. దానికోసమే తగ్గాను. నా ఫీల్ కాన్ఫిడెంట్. Whatever I couldn't resolve in last 7 years, I could achieve in those 90 days. 93 kg 61 kg 5 months లో రివ్యూస్ ఉన్నాయి. ನಾನು ವಾವ್ ಕಮಿಟಿ ಸೇರ್ಕೊಂಡು 90 ಡೇಸ್ ಆಗಿದೆ. 15 kg ಹೆಲ್ತಿ weight loss ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನನಗೆ ಹೆಲ್ತ್ ಇಶ್ಯೂಸ್ ತುಂಬಾ ಇತ್ತು. ಇವಾಗ ಎಲ್ಲ ಕಂಟ್ರೋಲ್ ಬಂದಿದೆ, ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ, ಹೆಲ್ದಿ ಆಗಿದ್ದೀನಿ, ಹ್ಯಾಪಿ ಆಗಿದ್ದೀನಿ. And my weight was 7 degrees to 6 feet. I have suggested this to some of my friends who have gone on this diet plan, and I hope that they will also be benefited. So, hi, good morning, good afternoon, good evening to everyone joining us from across the globe. Yeah, myself, Anand Chandra. I'm a health coach from WOW Community. It's a truly privilege to be your host today for a session that's creating waves around the world. The most trending and talked topic, longevity. So before we dive into the session, I'm absolutely thrilled to share a proud moment from our community. Recently, we received a prestigious award in recognition of the life-changing impact we are creating, and here's our very own founder, Mr. Raja Naren, holding that symbol of excellence on behalf of us. Let me share that. So I'm super excited because this is something which is one of the greatest thing we have achieved in the recent times. This achievement is not just an award. It's a reflection of how our community is growing, touching lives, and helping thousands reach their health goals and lead vibrant, healthy lifestyles. Now, without further delay, it's my honor to welcome the visionary behind it's all, our founder, the man of the moment, Mr. Raja Naren, to take over the digital dais and lead us into the world of longevity. Raja Naren, the stage is all yours. Thank you very much, Anand. So, good evening, good morning to different people, all the health enthusiasts connecting from across the globe. Anand చెప్పినట్టు లాంజివిటీ కోడ్, యాక్చువల్గా దాన్ని మనము డీకోడ్ చేసామనుకోండి. వాట్ ఈజ్ లాంజివిటీ కోడ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఎట్లా మనం జీవించవచ్చు, ఏ హెల్దీ లాంగ్ లైఫ్. దానికి సంబంధించింది వెబినార్. అండ్ హౌ ఓల్డ్ ఆర్ యూ, మీ ఏజ్ ఎంత? నేను ఇక్కడ చాట్ బాక్స్లో టైప్ చేయమని అడగను, డోంట్ వరీ. ఎందుకంటే దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, ఏజ్ అనేది ఫస్ట్ నంబర్ దట్ వీ ఆల్ రిమెంబర్. మన 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 వయస్సు ఎంత?
ఎంత ఏజ్ నీకు? మనకు గుర్తుండి మనం మొట్టమొదట మనకు తెలిసిన నంబర్ అది. ఈవెన్ బర్త్డేస్ అనుకోండి, హ్యాపీ బర్త్డే అని దాని మీద ఒక క్యాండిల్ పెడతారు కదా, క్యాండిల్ షేప్ ఈ మధ్య కొత్తగా వచ్చాయి. అంటే చిన్నప్పటి నుంచి ఒక నంబర్ దట్ ఈస్ గెటింగ్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ మైండ్ విచ్ ఈజ్ అవర్ ఏజ్. అండ్ ఆ నంబర్ ఎంత ప్రామినెంట్ అంటే చాలా విషయాలకి ఆ నంబర్కి కనెక్షన్ ఉంది, చాలా విషయాలకి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ నంబర్ ఉన్నప్పుడు మనం స్కూల్ జాయిన్ అవ్వాలి, ఏ నంబర్ ఉన్నప్పుడు ఏ క్లాస్లో ఉండాలి, ఏ నంబర్ ఉంటే మీరు పలానా ఎగ్జామ్కి అలౌడ్, ఏ నంబర్ ఉంటే మీకు లైసెన్స్ వస్తుంది. అంటే మీ ఏజ్, మన ఏజ్ ఎంత ఉంటే మీరు లైసెన్స్ అప్లై చేయొచ్చు. అండ్ అన్ని చాలా విషయాల్లో ఈ నంబర్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తూ వచ్చింది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏజ్. అండ్ మనకు తెలియకుండానే ఈ నంబర్ని మనం విపరీతంగా వాడేస్తాము. ఎలా చూడు, చాలా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. అవునా? ఏజ్ అక్కడ మళ్ళీ ఏజ్. ఓకే, చాలా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. ఇంత వయసు వచ్చినా పెళ్లి కాలే. ఈ మధ్య ఎక్కువ వినబడుతుండేది, దొరకడం లేదురా, వయసు అయిపోతుంది, ఏజ్ ఏమో అయిపోతుంది, పిల్లలు దొరకడం లేదు మెన్కి. అండ్ నీ వయసుకు తగ్గట్టుగా మాట్లాడు. అంటే ఏజ్ మనకు తెలియకుండా దిస్ హ్యాస్ బీన్ ట్రావెలింగ్ విత్ అస్. మనం ఒప్పుకోకపోయినా దిస్ హెస్ బికమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్. ఓకే, దట్ పర్టికులర్ నంబర్. ఇంకొంతమంది ఈ వెబినార్కి రిలేటెడ్గా మనం ఏదైనా మాట్లాడాలంటే అసలు వాళ్ళని చూస్తే అంత వయసు అనిపిర్రా. లాంజివిటీకి సంబంధించి ఇప్పుడు మనం కొంచెం మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళని చూస్తే మాకు కొంతమంది చెప్తారనమాట, ఏం రా స్వామి మీరు అమృతం ఏమన్నా తాగేసినారా, ఇంతకుముందు ఎట్టున్నారు ఇప్పుడు అట్లే ఉన్నారు, మీతో పాటు ఉండేవాళ్ళు చాలా ఏజ్డ్గా కనబడతారు. అండ్ ఆపోజిట్ దీనికి, మీ వయసు కంటే మీరు చాలా ఎక్కువ కనబడుతున్నారండి. అంటే లైక్ దే కుడ్ బి 30 years, but they may be looking like 40. Or they could be 40 years, maybe they could be looking like 50. So we will understand what this is all about in this. ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్, మేబీ ఫ్యూ డికేట్స్ బ్యాక్ వరకు ఏజ్ అనేది ఒక పాయింట్ వరకు మన డెవలప్మెంట్, ఈ నంబర్స్, మ్యారేజ్ వీటన్నిటితో కనెక్షన్ ఉంటూ వచ్చింది. ఆ తర్వాత తీసుకున్నారనుకోండి ఏజ్, స్లోలీ మన డిక్లైన్కి కనెక్ట్ అవుతుంది అనమాట. పోస్ట్ ప్రీ రిటైర్మెంట్ దగ్గర నుంచి కూడా అనుకోండి, మెల్లగా రిటైర్ అయ్యే ఏజ్. అంటే డిక్లైన్ ఆఫ్ ఎ పర్సన్స్ హెల్త్, ఆరోగ్యం క్షీణించిపోవడము. ఒక పాయింట్ తర్వాత ఆల్మోస్ట్ జారే బండలో జారిపోయినట్టు అనమాట, చాలా ఫాస్ట్గా డ్రాప్ అయిపోవడము. అండ్ అల్టిమేట్లీ ఏజ్ ఈజ్ వాట్ కనెక్ట్స్ ఎ పర్సన్ విత్ డెత్, చావు దగ్గరకు తీసుకుపోవడం. ఇందాక నేను చెప్పిన నంబర్స్ అంతా అలానే కనెక్ట్ చేసుకుంటూ ఎట్ ద ఎండ్ ఇట్ విల్ టేక్ టు ద డెత్ ఏజ్. బట్ మనం ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎరా వేర్ సైన్స్, టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే 80 ఈజ్ కన్సిడర్డ్ న్యూ 40. 80 ఏండ్లు 40 ఏండ్లుగా కన్సిడర్ చేస్తుండే ఒక ఎరాలో మనం బతుకుతున్నాం. కానీ అందరి విషయం గురించి నేను మాట్లాడడం లేదు ఇక్కడ. ఎవరైతే కొన్ని విషయాల్ని డీకోడ్ చేసి కొన్ని సైంటిఫిక్ థింగ్స్ని లేదా కొన్ని టిప్స్ని, కొన్ని స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడతారో దే కెన్ డిఫై ద డేట్ విత్ డెత్.
మనందరికీ డెత్తో ఏదో ఒక రోజు డేట్ ఉంది. అవునా? డేట్ పోవాలా, నో క్వశ్చన్స్. బట్ ఆ డేట్ని చాలా పోస్ట్ పోన్ చేసుకోగలగచ్చు విత్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ లాంచెవిటీ, ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకడానికి. బికాస్ ఎన్నో రీసెర్చ్లు జరుగుతున్నాయి, విపరీతమైన పబ్లికేషన్స్ వచ్చాయి దాని మీద. పీపుల్ ఏజ్ని డిఫై చేస్తున్న వాళ్ళు చాలా మంది ఆల్రెడీ, థ్యాంక్స్ టు దిస్ ఇంటర్నెట్, థ్యాంక్స్ టు దిస్ సోషల్ మీడియా, వాళ్ళు బయటకు వచ్చి చెప్పేస్తున్నారు వాళ్ళ ఏజ్ ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు రివర్స్ అవుతున్నారు ఏజ్ అనమాట. వాళ్ళందరి స్ట్రాటజీస్లోంచి కొన్ని తీసుకొని మనం ఈరోజు మనం మాట్లాడబోతాము. బట్ ఇవన్నీ మాట్లాడే ముందు ప్రాక్టికల్గా అట్లా చేసిన 1 పర్సన్ మన మధ్య ఉండే ఒక వ్యక్తితో నేను మీ అందరికి అతను పరిచయం చేస్తూ ఈ వెబినార్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ పార్ట్లో నేను ఆ పర్సన్తో, ఎవరైతే ప్రాక్టికల్గా ఇప్పుడు నేను ఏదైతే మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నానో వాటిని ప్రాక్టికల్గా తన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి మనందరికి ఒక రోల్ మోడల్గా, ఒక ఆదర్శంగా ఉన్న ఒక పర్సన్ని మనము ఫస్ట్ కొద్దిసేపు అతనితో టైం స్పెండ్ చేస్తాము. ఆ తర్వాత అతని మాటలోంచి మనం ఏం నేర్చుకున్నామో దాన్ని ఒక ప్రెజెంటేషన్ రూపంలో ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యూ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ సుదర్శన్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుదర్శన్. నేను ఒక రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఇప్పుడు నాకు 61 సంవత్సరం నడుస్తుంది. ఏజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ప్రాపర్ ఇంట్రడక్షన్. మామూలుగా అయితే మన ఇంట్రడక్షన్ లో మనం ఎక్కడ మన వయసు చెప్పుకోము. సార్ తన జాబ్, తన అన్నిటితో పాటు తన ఏజ్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాక్చువల్లీ మీ వీడియో చాలా వైరల్ అయింది. చాలా మంది నాకు అంతకుముందు ఎప్పుడు కూడా నా స్టేటసెస్ చూస్తూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చాలా బాగుంది అని మాత్రం కాంప్లిమెంట్ చేసిన వాళ్ళు మీ వీడియో చూశాక ఖచ్చితంగా మాకు ఈ లింక్ షేర్ చేయండి, మేము కూడా ఈ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాం అన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ అంటే, అందరికీ కూడా లైఫ్లో ఏదో ఒక పాయింట్లో మన బాడీ ఒక డీటూర్ అంటారు. అంటే ఏమంటే మామూలుగా ఉండే జర్నీ కాకుండా సడన్గా ఒక డిఫరెన్స్, ఏదో ఒక తేడా కనబడడం మొదలు పెడుతుంది అనమాట. దాన్నే అనారోగ్యం అనుకోండి. ఓకే, ఇప్పుడు సార్ కేసులో కూడా మీకు ఎప్పుడు ఎగ్జాక్ట్గా మీరు గుర్తించారు మీ హెల్త్ అఫెక్ట్ అవ్వడం మొదలైందని? మొట్టమొదట ఎగ్జాక్ట్గా 1994లో నాకు అంటే హ్యావ్ అవుట్ ప్రాబ్లం అనమాట. అంటే యాక్చువల్గా అప్పటికి నేను అంటే దాదాపు 8 years జాబ్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది సార్. అది యాక్చువల్ డయాబెటిక్ అని ఐడెంటిఫై అయింది. ఇది ఏ టైంలో సార్? 1994 సార్. 94లో అప్పుడు నేను యాక్చువల్గా డైలీ ట్రావెల్ చేస్తూ ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆ ట్రావెలింగ్ మధ్యలో బాగా ఎఫెక్ట్ అయ్యేది అనమాట. అంటే ఒక కాళ్ళు తిమ్మురులు ఉండేవి ఒకప్పుడు, తర్వాత స్లోగా యూరినేషన్ ఎక్కువ వచ్చిండేది. అది గమనించి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేశారు. సో డయాబెటిక్ అని కన్ఫర్మ్ చేశారు అన్నమాట. ఓకే, డాక్టర్ 1994 30 years బ్యాక్ స్టోరీ మనం మాట్లాడుతున్నాము. యు వర్ డయాబెటిక్ ఎట్ దట్ పాయింట్. ఓకే, అండ్ మీ ఒక డే రొటీన్, ఒక జాబ్లో మీ డే రొటీన్ ఎలా ఉంది? అంటే మీరు ఆ టైంలో, అంటే మీ ఏజ్ 30 years ఉన్నప్పుడు, వెన్ యూ వర్ డయాబెటిక్, వెన్ యూ వర్ డయాగ్నోస్డ్ యాజ్ డయాబెటిక్, మీ లైఫ్ స్టైల్ ఏముంది? యాక్చువల్గా జాబ్ లైఫ్ స్టైల్ 86లో స్టార్ట్ అయింది సార్. అది 86లో 2 years నేను కండక్టర్గా చేశాను. సో దాంట్లో మీకు రొటీన్ అందరికి తెలుసు. ఎక్కడ తింటామో తెలియదు, ఎక్కడ పండుకుంటామో తెలియదు, అది డైనమిక్గా ఉంటుంది. ఇంకా దాని కథ అంతా అది ఉన్నింది. 88లో రిటర్న్ ఎగ్జామ్స్ అండ్ సబ్ ఇంజనీర్గా ఎలక్ట్రిసిటీ బోర్డులోకి వచ్చాను.
అక్కడి నుంచి జనరల్ అక్కడ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. అంటే నాకు ట్రాన్స్ఫర్ అక్కడ చాలా విలేజ్లో అక్కడ దూరం వేశారు. ఇంకా అక్కడ కూర్చొని పని చేయడమే ఎక్కువ ఉన్నింది. సో అది కాక అప్పటికి ఉద్యోగం చేసి ఉన్నాను కాబట్టి శ్రద్ధగా చేయాలి. అంటే ఇంకొకటి నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎవరైనా బాగా చేస్తామని చెప్తే ఇంకా భయంకరంగా అడాప్ట్ చేసేది అలవాటైంది. అందుకోసమని డే అండ్ నైట్లో కూర్చొని ఆఫీస్లో వర్క్ చేసేది అలా ఉన్నింది. ఇక ఫుడ్ కూడా చాలా రొటీన్ ఫుడ్ అనమాట. పొద్దున్న ఫార్మెట్ ఇడ్లీ, పూరి, దోశ, మధ్యాహ్నం అన్నం, పప్పు, చారు, రాత్రి చపాతి, కర్రీ. ఇంకా ఇవి దాదాపు 3-4 సంవత్సరాలు నడిచింది. తర్వాత ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ నేను కర్నూలు జిల్లాకు వచ్చిన తర్వాత అక్కడ డైలీ దాదాపు 4-5 అవర్స్ జర్నీతో పాటు వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ కూడా క్యారియర్ తీసుకుని వెళ్ళేది, సేమ్ ఫుడ్, సేమ్ అదే ఐటమ్స్, బట్ సెడెంటరీ లైఫ్ స్టైలే ఉన్నింది. బట్ దానివల్ల అంటే మేబీ నాకు తెలిసి రొటీన్ అయితే అలానే ఉండింది సార్. సో మీ ఫ్యామిలీలో డయాబెటిక్ హిస్టరీ ఏమైనా ఉన్నిందా? ఎవరు లేరు సార్, నో డయాబెటిక్. ఫస్ట్ డయాబెటిక్ నాకు తెలిసి మా వంశంలో నేనేమో. ఓకే. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అంటే మన జీన్స్లో డయాబెటిక్ లేకపోయినా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దానికి ఒక లైఫ్ స్టైల్ సార్ ఏదైతే చెప్తున్నారో, మీరు ఇడ్లీ, పూరి ఇవన్నీ తినడం వల్లనే వచ్చిందని అయితే అనుకునేకి లేదు. అది కాకుండా ఇంకేం ఫ్యాక్టర్స్ ఉండిండొచ్చు మీకు హెల్త్ ఎఫెక్ట్ అవడానికి? జనరల్గా అంటే అప్పుడు నాకు కొద్దిగా స్మోకింగ్ అలవాటు ఉన్నింది ఒకటి సార్. రెండోది ఎమోషనల్ ఈటింగ్ అనమాట. అంటే ఇంక ఇప్పుడు ఆఫీస్లో ఏది స్ట్రెస్ ఎక్కువైనా ఊరికే తినేది. అంటే మనం అంటే ఆకలితో సంబంధం లేకుండా తినేది ఒకటి. తర్వాత నైట్ టైం లేట్ నైట్స్ ఎక్కువ, అంటే వీకెండ్స్లో క్లబ్లోకి పోవడము, నైట్ టైమ్స్ స్పెండ్ చేయడము, లేట్ నైట్ స్నాక్స్ తీసుకోవడము. జనరల్గా నాకు తెలిసి ఇప్పుడు ఉండే వాళ్ళు ఉండే అప్పుడు కూడా మాకు కొద్దిగా వేగ అలవాట్స్ ఉండేటివి. కాబట్టి ఒక మందు అలవాటు లేదు కానీ మిగతా డిజార్డర్స్ అన్నీ ఉండే. తినేది, స్పెండ్ చేసేది, క్లబ్ పోయేది, అంత ఒక ఆడుకునేది, ఎక్సర్సైజ్ అట్లాంటివి లేదు కానీ కూర్చొని పని చేసేది, ఆడ కూడా క్లబ్లో కూర్చునేదే, 24 అవర్స్ కూర్చునేది, తినేది, కూర్చునేది, ఇదే ఉందన్నమాట. జాబ్ స్ట్రెస్ ఎలా ఉన్నింది? సో జనరల్గా అంటే మామూలుగా ఇది అందరికి ఉన్నట్లనే మనకు జాబ్స్లో ఎలా ఉంటాయంటే మనకు అనుకున్నట్టుగా ఉండదు. జనరల్ బాసిజం చెప్పినట్లు చేయాల్సి ఉంటుంది. అది చాలా పించింగ్ ఉన్నింది. అది అలాగే అలవాటు చేసాం. బట్ ప్రాబ్లం అంతా ఎక్కడ ఉండిందంటే వాళ్ళు బాసిజం అంటే మనం కొద్దిగా ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేసినా అట్లాంటి సమస్యలు ఎక్కువ ఉండేవి. దానివల్ల బాగా స్ట్రెస్ ఎక్కువ ఉండింది. రెండవది అన్నిటికంటే బాగా నాకు ఇచ్చేదేమంటే చాలా హార్డ్ వర్క్ చేసేవాడిని, 24 అవర్స్ చేసేవాడిని, ఆఫీస్ చేసేవాడిని. కానీ ఏదైనా సెలవు కావాలంటే చాలా సమస్యలు క్రియేట్ చేసేవారు అనమాట. అది నాకు అస్సలు భయంకరమైన అనిపించింది. అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్గా అగెనిస్ట్ అవర్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా అందరికి ఉండేదే. బట్ నేను కొద్దిగా ఎక్కువ ఫేస్ చేసేం జరిగింది. దానివల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చు అనుకుంటా. అండ్ సో మీరు డాక్టర్ని అడ్వైస్ తీసుకున్నాక ఐ థింక్ యూ గాట్ ఇన్ టు మెడికేషన్. ఎస్ సార్. సో ఇనీషియల్గా ఒక డోస్తో స్టార్ట్ అయింటది లైక్ ఎనీ డయాబెటిక్. అప్పుడు అంటే ఇప్పుడు అడ్వాన్స్ డ్రగ్స్ ఉన్నాయి కానీ అప్పట్లో మాకు సెమీ గ్లూకన్, గ్లైస్ఫేజ్ అని ఉండేది. అంటే మెటఫార్మిన్ వేరే ఉండేది, ఈ గ్లూకన్ అని సపరేట్ ఉండేది అనమాట. అవి రెండు స్టార్ట్ చేశారు. అవి రొటీన్గా స్టార్ట్ చేసాము. 2 ఇయర్స్ అయింది. స్లోగా ఇంకా కాంప్లికేషన్స్ అనమాట. ఒక్కొక్కటి కొన్ని రోజుల తర్వాత హార్ట్ పెయిన్స్ ఏదో రావడంతో వెళ్తే చెక్ చేసి ఈసీజీ చూస్తే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయని కొలెస్ట్రాల్ డ్రగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయింది. తర్వాత తర్వాత హార్ట్లో అంటే ఈ గుంటె ప్రాబ్లం ఎక్కువ, అంటే పెయిన్ ఎక్కువ ఉందన్నందుకు ఆస్పిరిన్ స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం తర్వాత మళ్ళీ సైనస్ స్టార్ట్ అయింది. తర్వాత స్కిన్ అలర్జీ స్టార్ట్ అయ్యాయి. సో తర్వాత స్లోగా మళ్ళీ సైనస్ మెడికేషన్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఒక 2 సంవత్సరాల తర్వాత ఫ్యాట్ లివర్ ఐడెంటిఫై అయింది. మళ్ళీ కిడ్నీ ఫిల్టరేషన్ కొంత తగ్గిందని మళ్ళీ దానికి ఒక మెడికేషన్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ సమస్య కాక డైజెషన్ ఇష్యూస్ వస్తే డైజెషన్ మాత్రలు వచ్చేసాయి. తర్వాత కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది, మరి యాంటీ కాన్స్టిపేషన్. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇక డే 1 బై 1 అనుకోండి. బయట నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అంటే నిజం చెప్పాలంటే మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఉద్యోగంలో కూడా చాలా స్ట్రెస్ అయింది. ప్రమోషన్స్ రావడము, వీళ్ళు ఇంకా బయట కూడా మనం ఎక్కువగా ఆహారాన్ని పట్టించుకునే ఛాన్సెస్ లేవు. ఇంకా డాక్టర్స్ ఏమి ఇస్తే తీసుకోవడము, వెళ్ళడము, ఎప్పుడు టాన్స్ అప్పుడు టెస్ట్ చేసుకోవడము, మందు అంటే నెలకు ఒకసారి 2-3 సార్లు సిక్ కావడము, సిక్ అయినప్పుడంతా లీవ్ పెట్టడము, మందులు ఇంకా ఇది రొటీన్ అయిపోయింది. ఎందుకంటే ప్రియారిటీ హెల్త్ కాదు అక్కడ, ఉద్యోగం చేయడం కాబట్టి
ఇక ఆల్మోస్ట్ ఆల్ ఇక కంప్లీట్గా మెడికేషన్ పైన డిపెండ్ కావడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ 12 నుంచి 13 డ్రగ్స్ దాకా స్టార్ట్ అయ్యాయి సార్ ఆల్మోస్ట్. సో రఫ్గా ఎన్ని ఇయర్స్, ఏ ఇయర్లో మీకు టర్నింగ్ పాయింట్ అనుకోండి, మీ హెల్త్ పరంగా ఒక టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయ్యింది ఇది? యాక్చువల్గా 2012 అనుకోండి సార్, 2012, 11 ఆ మధ్యలో ఒకసారి ఏమైందంటే, నేను కర్నూలులో వర్క్ చేసేటప్పుడు జనరల్గా అందరూ కూడా మెడికేషన్స్ కోసం వచ్చేవాళ్ళు. అంటే యాక్చువల్గా నేను లోకల్ ఉండటం వల్ల హాస్పిటల్స్కి నేనే అటెండ్ అయ్యేవాడిని. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఈజ్ ఆల్సో సీనియర్ ఆఫీసర్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్, ఈజ్ రిటైర్డ్ అనమాట. యాక్చువల్గా ఆయన అంబిషన్ అలాంటి వ్యక్తిని మార్గా తీసుకొని చాలా మంది చేసినాం. సో అలాంటి వ్యక్తికి సిక్ అయితే వచ్చిన తర్వాత ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను, ఫాలో అయ్యాను అనమాట. సో ఆయన కూడా డయాబెటిక్ స్టంట్ వేశారు. దాదాపు అప్పటికి ఆయన రిటైర్డ్ అయిన తర్వాత 1-2 ఇయర్స్ తర్వాత వచ్చారు అక్కడికి. అప్పటికే కళ్ళు పోయినాయి, కళ్ళు ఆల్మోస్ట్ కనబడతలేవు. పూర్తి డిజార్తో వచ్చారనమాట. ఉంటే వాళ్ళ ఫ్యామిలీ, నేను అక్కడ ఉన్నప్పుడు నేను కూడా వేరే వాళ్ళకి అటెండ్ అయ్యడానికి వెళ్ళాను. వాళ్ళు కూడా కలిసారు. ఇంకా అక్కడ నేను కలవడం జరిగింది. అది నేను ఒక 1-2 మంత్స్ నేను కంటిన్యూగా వాచ్ చేయాల్సి వచ్చింది అక్కడ. స్లోగా అక్కడున్న పరిస్థితులు గమనించేసరికి యాక్చువల్గా నిజం చెప్పాలంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ఆఫీసర్ ఆయన. మీకు తెలిసిన బయట ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ అన్నీ ఉన్నాయి, అలాంటి వ్యక్తి ఆల్మోస్ట్ ఆల్ ఆ పరిస్థితులు ఉన్నప్పుడు 1-3 మంత్స్ తర్వాత బిగినింగ్లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఫ్రెండ్స్ అంతా వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయారు. రన్ ప్రోగ్రెసివ్గా మనుషులు తగ్గిపోయారు అనమాట. ఇక వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్, నేను ఉండేవాళ్ళం. ఇక ఇంట్లో వాళ్ళు కూడా రావడం తగ్గిపోయింది. ఒకరోజు నైట్ కూర్చొని చాలా బాగా ఏడ్చాడు అతను. నిద్ర కొంచెం గంట సేపు, దాదాపు 12-1 గంట అప్పుడు కూర్చుని చెప్పాడనమాట. అసలు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఆయనను బాగా అయితే కాదు, ఎప్పుడు పోతారని ఎదురు చూసినట్లు ఉందిరా, ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అని అన్నాడు. నేను కూడా చాలాసేపు కూడా కర్రీలు వచ్చాయి. అప్పుడు అనిపించింది, రే ఇది పరిస్థితి ఇట్లా కాదు, మనం ఏదో ఒకటి జాగ్రత్త తీసుకోవాలని ఐ హ్యావ్ టేకెన్ ఎమోషన్ డెసిషన్. ఖచ్చితంగా మనం హెల్త్గా మారాలా, ఇట్లా కాదు పరిస్థితి మనం అనేది ఐ హ్యావ్ టేకెన్ డెసిషన్. Excellent. Congratulations that you decided. Actually, ఆ తర్వాత how did you meet us? How did you get into the community? And ఆ తర్వాత యాక్చువల్గా ఆ టైంలో మీరు చేస్తున్న వెబినార్స్, అంటే వెబినార్ మేము అప్పుడు సెమినార్స్ అనుకోండి, హెల్త్ చూసినప్పుడు నాకు బాగా ఏంటంటే లివింగ్ లాంగ్ డయింగ్ షార్ట్, ఆ డయింగ్ లివింగ్ షార్ట్ డయింగ్ లాంగ్, ఆ డిఫరెన్సెస్ నేను చూడడం జరిగింది అనమాట. ఐ హ్యావ్ క్యాచ్ ద పాయింట్. ఇంక నాకు అర్థమైంది ఇది కథ, యాక్చువల్గా ఇది ఫాలో కావాలని. ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే మీరు ఆ హెల్త్ సెషన్ చేయడంతోనే నాకు అర్థమైంది సార్. అక్కడ నుంచి ఐ హ్యావ్ స్టార్టెడ్ టు మీతో పాటు కలిసి ప్రయాణం చేయడం జరిగింది. సో ఎక్సలెంట్. అండ్ ఆల్మోస్ట్ ఒక 10+ మెడిసిన్స్లో ఉన్న మీరు అప్పటి నుంచి, ఐ థింక్ నేను ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ మళ్ళీ నేను చూపివ్వట్లేదండి, నా ప్రెజెంటేషన్లో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. బట్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ద డిఫరెన్స్. సార్ ఎంత వెయిట్ లాస్ అయి ఉంటారు సార్ మీరు? దాదాపు యాక్చువల్ అంటే ఇంకా అప్పుడు నాకు అర్థమైంది, డెసిషన్ అయితే తీసుకున్నా. మీతో పాటు తెలిసిన తర్వాత నేను ఏమైందంటే ఉద్యోగంలో ఉంటే కుదరదని రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 2016-17 అనుకుంటా ఐ హ్యావ్ స్టార్టెడ్ ఈ మొత్తం ఇవన్నీ కొద్దిగా స్టడీ చేసిన తర్వాత ఫుడ్ ప్లాన్స్, తర్వాత ఎక్సర్సైజ్ అంతా ప్లాన్ చేసుకుని ఎగ్జాక్ట్గా 3 to 6 months చేశాను. 98 ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 63 దగ్గరకు వచ్చాం. అంటే ఇంకా భయంకరమైన డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ఫిరోషియస్గా చేసుకుంటూ వచ్చాము. ఆల్మోస్ట్ 60. అంటే నా ఉద్దేశం, నాకు పారామీటర్స్ తెలుసు, ఏవేవి తగ్గాల అవన్నీ కొద్దిగా అప్పటికే అవగాహన ఉంది కాబట్టి అందుకోసం కొద్దిగా డీప్ వరకు వెళ్ళి తర్వాత రిస్టోర్ చేద్దాం అనుకుని దాదాపు 30 kgs పైన తగ్గింది సార్. ఎక్సలెంట్. అండ్ సో ఆ వెయిట్ తగ్గడము, దట్టు ఒక హెల్తీ వేలో ఒక కోచ్, ఒక కమ్యూనిటీ హెల్ప్తో మీరు చేయడం వలన వచ్చిన పాజిటివ్ బెనిఫిట్స్ ఏంటి, ఎఫెక్ట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అది మనం అవేర్నెస్ పెరిగింది నాకు. అంటే యాక్చువల్గా ఈవెన్ దో నా సబ్జెక్ట్ కాదు ఇది, బట్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన, బట్ న్యూట్రిషన్ సబ్జెక్టు అవగాహన రావడం జరిగింది అనమాట నాలో. అసలు నేను నా బాడీలో ఏం జరుగుతున్నది, నా బాడీకి అవసరమైంది ఏమి, అనవసరమైంది ఏంది, ఇవన్నీ నాకు అండర్స్టాండ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే వచ్చిన బెనిఫిట్. ఇక రెండోది ఏమంటే, మనం ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్లో ఏమంటే మనము నిలబెట్టుకోవాల్సినవి బాగా, అంటే ఎస్పెషల్లీ మజిల్స్ అనుకోండి,
మజిల్స్ కావచ్చు, హెచ్పిస్ కావచ్చు, మంచి కోర్స్ ఇలాంటివన్నీ కూడా మనం రిస్టోర్ చేసుకునేటివి ఇవన్నీ తెలుస్తున్నాయి. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఊరికే గుడ్డిగా వెయిట్ తగ్గడము ఏదో అది అవి కాకుండా అవేర్నెస్తో తగ్గడం అనేది చాలా అడ్వాంటేజ్. అది నేను అందరికీ నేను కూడా అది బాగా లైక్ చేస్తాను, అందరికీ అదే రికమెండ్ చేస్తాను. వెరీ గుడ్. సో యు టోటలీ కేమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద మెడిసిన్స్. ఎస్ సార్. నౌ ఐఎమ్ రైట్. ఆల్మోస్ట్ ఇప్పుడు 2016-17 బంద్ చేశాను. దిస్ ఈజ్ 2015 అనుకోండి. ఇప్పటి వరకు అయితే మెడిసిన్స్ అయితే ఏం లేదు. నౌ ఐఎమ్ ఏబుల్ టు లివ్ వితౌట్ ఎనీ పిల్ అనమాట. బట్ జాగ్రత్తలు అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. 3 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకోవడమా, 1 ఇయర్కి ఒకసారి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకుంటాను. నాకు తెలిసిన వెజిటబుల్ ఏదైనా ఉంటే కూడా అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ వీ కెన్ గో ఆన్. ఎక్సలెంట్ సార్. సో యు ఆర్ నాట్ జస్ట్ బ్లైండ్లీ సేయింగ్ దట్ నేను అన్ని మెడిసిన్స్ నుంచి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను అన్ని మందుల్లోంచి బయట వచ్చా. నో, హీస్ చెకింగ్. తను చెక్ చేసుకుంటున్నాడు. మనకు చాలా అడ్వాన్స్డ్ టెస్ట్లు ఉన్నాయి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారో టెస్ట్ చేసుకోవడము, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. సో ఐ డోంట్ నీడ్ టు బీ ఇన్ మెడిసిన్. సో దట్స్ ఏ గ్రేట్ థింగ్ సార్. మామూలుగా మెడిసిన్స్ మీకు చెప్పినప్పుడు 90% మీకు ఇదే చెప్పుంటారు కదా, ఇది లైఫ్ లాంగ్ వాడాలనే చెప్పుంటారు. నాకు ఇంకా అప్పుడు ఐడియా అప్పట్లో అందరికి పాపులర్ కదా, షుగర్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ వాడాల్సిందే అట్లా అవన్నీ తెలుసు నాకు. కాకపోతే ఏమంటే స్లోగా మీ కమ్యూనిటీతో పరిచయం అయిపోయి మీ అసోసియేషన్లోకి వచ్చిన తర్వాత స్లోగా అడ్వాన్స్ విషయాలని అర్థం కావడం జరిగింది. ఏమి ఎందుకు వాడాలి ఇవన్నీ కూడా తెలిసేయటం వల్ల. బట్ జనరల్గా అడ్వాంటేజ్ ఏమంటే మెడిసిన్స్లో మనకు చాలాసార్లు చాలామంది వదలకపోవడానికి కారణం కూడా నేను అనుకోవడం. ఎందుకంటే కంఫర్ట్ ఉంటాయి. ఇప్పుడు పెయిన్ ఉంది టక్కన వేసుకుని కంఫర్ట్ అలా అనుకుంటారు. బట్ ఈ డయాబెటిక్ మెడికేషన్స్ అలా కాదు కదా. లైఫ్ వాడినప్పుడు తగ్గితే మళ్ళీ వాడకపోతే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వదలడానికి లేదు. సో దట్ ఈస్ ఆ మెడిసిన్స్ వైపు ఉన్న కంఫర్ట్ వల్ల చాలా మంది దాన్ని వదలడానికి ఇష్టపడాలని నేను అనుకుంటున్నాను. సో గ్రేట్ సార్. సో హౌ ఈస్ యువర్ లైఫ్ స్టైల్ నౌ? అప్పుడు మీ లైఫ్ స్టైల్ రొటీన్ చెప్పారు. ఇప్పుడు మీ రొటీన్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? సో నిజంగా చెప్పాలంటే ఇది చాలా చెప్పొచ్చు, కానీ నేను సింపుల్గా 2-3 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను సార్. యాక్చువల్గా వైబ్రెంట్ హెల్త్ అనుకోండి. ఒకప్పుడు చూడండి, ఇప్పుడు నాతో పాటు పనిచేసిన వాళ్ళు అందరూ చూస్తే ఆల్మోస్ట్ అందరూ చాలా మందికి స్టంట్లు వేసినారు, ఓపెన్ హార్ట్ సర్జరీస్ అయిపోయినాయి, తినడానికి భయపడుతున్నాడు, రిస్ట్రిక్టెడ్ ఈటింగ్స్, కొన్ని పనులు చేయడం బంద్ చేసేసినారు. ఇంకా అవన్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసి అవన్నీ ఏం లేవు, అన్రిస్ట్రిక్టెడ్ లైఫ్ లాగా అనుకోండి. బట్ అలాగని విచ్చలవిడిగా తినను కానీ, బట్ నేను ఏం కావాలో అది తినగలుగుతున్నా, ఏం చేయాలో చేయగలుగుతున్నా అందరితో పాటు. ఎక్కడ అంటే జనరల్గా నాకు ఒక లివింగ్ స్టాండర్డ్స్లో అన్నిటినీ చేయగలుగుతుంది. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది సార్. దట్ ఈస్ కాల్ మేబీ వైబ్రెన్స్ అనుకోండి, ఏమని అనుకోండి. ఇల్ ఫీలింగ్ లేదు, ఒకటి ఫస్ట్ పాయింట్. అది చేయలేను ఇది తినలేను అనే సమస్య లేదు. ఏదైనా తినగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాననే అదొక కాన్ఫిడెన్స్ ఉంది. దట్ ఇస్ కాల్. ఇక ఫుల్ఫిల్మెంట్ ఏమంటే, ఇప్పుడు నేను ఉండే ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల నేను చేస్తున్న యాక్టివిటీసు, జిమ్స్ వెళ్ళటము, ఫుడ్ బాగా తీసుకోవడము, ఓపెన్గా అందరు తినడం వల్ల చాలామందికి ఐ హ్యావ్ బికమ్ ఏ టార్చ్ బేరర్ అనమాట. చాలామంది అది నాకు ఇట్స్ నిజంగా చెప్పాలంటే మనం ఏం కనీసం కొంతమంది కన్నా మారదాం. దాదాపు నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది పైనే చాలామంది నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇప్పటి చాలా టీమ్స్లో కూడా చాలా ఉపయోగిస్తున్నారు. బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ ఫుల్ఫిల్మెంట్ లాగా కనబడుతుంది. ఇక పర్పస్ఫుల్ యాక్చువల్గా నాకు బేసికల్గా ఇలా ఉండడానికి కారణం కూడా ఏమంటే, చిన్నప్పుడు నాకు బాగా అంటే నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకోండి, నాకు భయంకరంగా ఆటలు ఆడుకునేవాడిని. అంటే ఎప్పుడు ఈ బొంగరాలు చిల్ల ఆ టైంలో ఆటాలన్నమాట. బట్ అన్ఫార్చునేట్గా ఏమైంది, ఈవెన్ నాకు అప్పుడు ఆటలు ఎక్కువ ఆడుకొని బడి ఎగరగొట్టి ఆటలు ఆడడానికి పోతున్నాడని నాకు కాళ్ళకు మొద్దు కట్టేవాళ్ళు. మొద్దు అంటే ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, చాలా మందికి కాళ్ళకు గొలుసు వేసి మొద్దు కడతారనమాట, పారిపోకుండా లాక్ చేస్తారు దాన్ని. నా పరిస్థితి ఏంటంటే దాన్ని మొద్దును భుజం పైన పెట్టుకొని గోడ దుంకి అవతల పోయి ఆట ఆడుకునేవాడు. అంత భయంకరంగా ఫిరోషియస్గా ఆడుకునేవాడిని. సడన్గా మా ఇంట్లో వచ్చిన సమస్యల వల్ల హోటల్లో ఉండాల్సి వచ్చింది, చిన్న హోటల్. ఆ టైంలో ఐ హ్యావ్ ఫోకస్ ఏమంటే, ఆ ఫోకస్ అంత ఏమంటే ఈ పేపర్స్లో, అంటే ఎక్కువగా ఈ ఆటలు జరిగేటప్పుడు ఎక్కువ నేను చదివేవాడిని. ఈవెన్ ఆ టైంలో నేను 11-12 సంవత్సరాలప్పుడు నేను ఒక స్పోర్ట్స్ మ్యాగజైన్ అంటే స్పోర్ట్స్ స్టార్ అని అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదో తెలియదు. అప్పుడు పేపర్ కూడా చాలా అద్భుతంగా ఉండేది, మంచి కలర్ పేపర్స్. అది కొనుక్కునేవాను అనమాట. నేను వారంకి ఒకసారి అది పర్చేస్ చేసుకుని దాన్ని చూసుకొని ఆ యాంబిషన్ అట్లే డెవలప్ అవుతూ వచ్చింది.
ఒకటేమంటే చించింగ్ ఆ ప్రాసెస్లో ఒకటిలో మనసులో ఎక్కడో బాధ ఉన్నింది. ఎప్పుడు ఒలింపిక్స్ చూసిన ఎందుకు చూడండి భారతదేశం అంటే ఇండియన్స్ చూడండి ప్రపంచంలో మీరు ఏ రంగంలో చూసుకున్నా కూడా మన వాళ్ళే ముందున్నారు అన్ని దాంట్లో. ఒక ఒలింపిక్ దగ్గరకు వస్తే లాస్ట్ ఉంటారు. నాకు భయంకరమైన ప్రాబ్లం భలే బాధ అనిపించేది. ఏమన్నా ఇంత ఎన్ని దేశం ఇంత ఇంత ఉంది అంటే నాకు అర్థమైంది ఏమంటే ఈ మీతో పాటు అసోసియేట్ దాంట్లో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమంటే అందరి సమస్య ఏమంటే స్ట్రెంత్ లేకపోవడం. అందరం కూడా కేవలం ఊరికే అన్నిటిపైన ఫోకస్ చేస్తున్నారు కానీ స్ట్రెంత్ పైన ఫోకస్ చేయడం లేదు. ఎగ్జాక్ట్గా నాకు నా ఒక పర్వర్షన్ లాగా అనుకోండి. ఈ స్ట్రెంత్ గురించి నేను కనపడిన వాళ్ళందరికీ ప్రమోట్ చేసుకుంటూ వెళ్తా. సో బికాస్ దట్ ఈస్ మై అంబిషన్. ఖచ్చితంగా మనం చేసే కాస్త కూస్త మనం చేసే పనిలో యంగ్స్టర్స్లో ఖచ్చితంగా ఈ స్ట్రెంత్ యొక్క మజిల్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పు వాళ్ళను అట్లీస్ట్ నాకు తెలిసి చేయగలిగినంతనే చేయాలనేది నా అంబిషన్. ఆ వైపుకు నేను చేయగలుగుతున్నా. రియల్లీ ఐ గాట్ ఏ పర్పస్ఫుల్ లైఫ్ ఫర్ దిస్ పర్పస్ అన్నమాట. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్సైట్స్ అండ్ మీరు చెప్పింది చాలా ప్రైజ్లెస్ ఇన్ఫర్మేషన్. సో అదొకటే కాదు సార్. ఈ లాస్ట్ లో ఇంకోటి ఏమంటే అసలు చూడండి ఒకప్పుడు నేను ఇంజనీరింగ్ చదివి నాకు తెలిసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా లాస్ట్ 10 years నుంచి ఎంత గొప్ప గొప్ప వాళ్ళ యొక్క బుక్ వారిని చదవగలుగుతున్నాం. ఇప్పుడు అంటే బుక్లు అనుకోకుండా ఇప్పుడు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి వేస్టాన్ని చదవగలిగినాం. తర్వాత రాబర్ట్ లస్టింగ్ అనుకోండి, బిల్ పిక్మెన్, పాల్ మాస్ అను, గ్లూకోజ్ గాడెస్ అని ఏం ఈ ఒక లెజెండరీస్ ఇంతమందిని కూడా మనం చదవగలుగుతున్నాం. రియల్లీ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టు అంటే ఇంత గొప్ప వాళ్ళతో మనం అసోసియేట్ కావాల్సడానికి అవకాశం దొరికినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Guys, let's give Sudarshan sir a big round of applause for giving such a beautiful brief talk on his journey lost for the past 30 years. చాలా ప్రైజ్లెస్ యాక్చువల్లీ తను చెప్పిన విషయాలన్నీ కూడా. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అంటే సార్ చెప్పిన విషయాల్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్రెజెంటేషన్ ఎగ్జాక్ట్లీ I will connect his talk to the longevity. What exactly is longevity and how can you, ఈ కాల్లో ఉన్న అందరు కూడా ఈ మీటింగ్లో ఉన్న అందరు కూడా how we can utilize certain principles or certain secrets or certain keys so that we can live a long and healthy life. Okay, so without further delay, see longevity. One second guys. Yeah, see longevity అంటేనే మనకు అర్థం కావాల్సిన మొదటి విషయం ఏమంటే దేర్ ఆర్ ఒకటి క్రోనలాజికల్ అండ్ బయోలాజికల్ ఏజ్ అని రెండు ఉంటాయన్నమాట. క్రోనలాజికల్ ఏజ్ అంటే మీ ఆధార్ కార్డులోనో లేదా మీ పాన్ కార్డ్ లేదా మీ పాస్పోర్ట్లో ఏదైతే ఒక డేట్ ఉంటుందో దానికి తగ్గ మీ వయస్సుని క్రోనలాజికల్ ఏజ్ అంటారు. అంటే యాజ్ పర్ ద క్లాక్ ఎప్పుడు మీరు పుట్టారు దాని పరంగా ఇప్పుడు బట్ బయోలాజికల్ ఏజ్ ఈజ్ డిఫరెంట్. బయోలాజికల్ ఏజ్ అంటే ఎట్ సెల్యులార్ లెవెల్ మీ అవయవాలు వాటి పనితీరు ఎంత అద్భుతంగా ఉందో లేదా ఏదన్నా సమస్యాత్మకంగా ఉందా దాన్ని బట్టి దాని ఏజ్ డిఫైన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ డైజెషన్ అద్భుతంగా ఉందనుకోండి, మీరు 50 years వయసు ఉన్నా కూడా యాజ్ పర్ యువర్ పాస్పోర్ట్ మీ డైజెషన్ కంపేర్ టు 30-year-old మీ డైజెషన్ చాలా పవర్ఫుల్గా ఉందంటే there are parameters to calculate. Maybe your digestive system యొక్క ఏజ్ could be 35, మీ ఏజ్ 50 అయి ఉండొచ్చు, బట్ మీ హోల్ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఏజ్ దాంట్లో ఏమేమి ఆర్గాన్స్, డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏమేమి ఆర్గాన్స్ వస్తాయి, స్టమక్, మేబీ ఇంటెస్టైన్స్, ప్యాంక్రియాస్, ఈ మౌత్, అక్కడ నుంచి వీటి పనితీరు మీ వయసు కంటే 15 ఏళ్ళు చాలా తక్కువ యంగ్గా ఉంది. అదేవిధంగా డిఫరెంట్ సిస్టమ్స్, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కావచ్చు లేదా ఎక్స్క్రిటరీ సిస్టమ్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ సిస్టమ్స్ యొక్క వయసు ఓవరాల్గా కలుపుకుంటే యావరేజ్ తీసుకుంటే దట్ ఈస్ యువర్ బయోలాజికల్ ఏజ్. సో లాంజెవిటీ ఈజ్ యాక్చువల్లీ అబౌట్ బయోలాజికల్ ఏజ్. బయోలాజికల్ ఏజ్ పీపుల్కి ఎంత యంగ్గా ఉంటే, ఎంత తక్కువ ఉంటే
ఆటోమేటిక్గా వాళ్ళు అంత ఎక్కువ కాలము క్రానలాజికల్గా కూడా ఉంటారు. ఓకే, సో దానికి కావలసిన సీక్రెట్స్లో మొట్టమొదటి సీక్రెట్, ఎక్కువ కాలం మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకాలంటే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏమంటే చావకూడదు. డైరెక్ట్ స్ట్రైట్ సీక్రెట్. ఓకే, డోంట్ డై. మీకు డౌట్ రావచ్చు, అదేంది నా చేతుల్లో ఎట్లుంటుంది అబ్బా అని. మన చేతుల్లో లేని కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ ఆర్ సమ్ అన్టువర్డ్ ఈవెంట్స్, అవి మన చేతిలో లేవు. బట్ మిగతావి ఏవేవి మన కంట్రోల్లో ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోగలగడం. ఎగ్జాంపుల్, ఇందాక సార్ చాలా బాగా చెప్పారు, మీ బాడీని అది చేసే సౌండ్స్ని, అది చేసే విస్పర్స్ని, అది మీతో మాట్లాడాలనుకుంటున్న విషయాల్ని వినడం. సైన్స్ హ్యాస్ అడ్వాన్స్ సో మచ్. మనం అజ్యూమ్ చేసుకోకూడదు, నాకు అన్ని బాగున్నాయి, నాకేం ప్రాబ్లం లేదు, అది చిన్న సమస్య, నాకేం పెద్ద ఇది లేదు, అది అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటుంది. డోంట్ అజ్యూమ్. అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months ఆర్ వర్స్ట్ కేస్ యాన్యువల్. బట్ స్ట్రాంగ్ రికమెండేషన్ మేము చెప్పేది ఏమంటే 6 నెలలకు ఒకసారి అయినా మీ బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఓకే, జనరల్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అన్నీ తెలిసిపోతాయా? ఆన్సర్ ఈస్ నో. కొన్ని జనరల్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు అన్ని నార్మల్ రేంజ్లోనే ఉంటుంది, బయలాజికల్ రేంజ్. బట్ యాక్చువల్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్. ఇప్పుడు ఇది ఒక బుక్, మెటబాలికల్ అనేసి అనమాట. ఓకే, చాలా పెద్ద బుక్. దిస్ టాక్స్ అబౌట్ మెటబాలిక్ హెల్త్, ఓన్లీ ఆన్ మెటబాలిక్ హెల్త్. ఇట్లాంటి బుక్స్ చాలా ఉన్నాయన్నమాట. వీటిలో ఇచ్చే మార్కర్స్, మన ల్యాబ్స్లో ఇచ్చే మార్కర్స్, దే ఆర్ నాట్ సేమ్. మనము మామూలుగా ల్యాబ్లో ఇచ్చే వాల్యూసే కాకుండా మనము స్వతహాగా, మీరు లాంగ్ లైఫ్ని లీడ్ చేయాలని ఇందాక సార్ చెప్పారు, లివింగ్ లాంగ్, డైయింగ్ షార్ట్, ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకడం. ఎలా అది పాసిబుల్ అంటే, నార్మల్ టెస్ట్ ఒకటే కాదు, యూ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ ఫ్యూ టెస్ట్స్ విచ్ యువర్ maybe your family doctor or somebody, they might not be recommending you, మరి మీరు ఒక హెల్త్ ఎంతూసియాస్ట్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ట్రైగ్లిజరైడ్, HDL, లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ వస్తాయి. సో ఆ వాల్యూ ట్రైగ్లిజరైడ్ బై HDL, ఒకవేళ వాల్యూ గ్రేటర్ దాన్ 2 ఉంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ లాంజెవిటీ. సో ఏం చేసి ఆ వాల్యూని, అంటే ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించుకోవాలి, HDLని పెంచుకోవాలి. మీ హెల్త్ కోచ్ని అడగండి. ఈ సెమినార్లో నేను ఎలా అవన్నీ చేయాలని చెప్పబోను, బట్ యు కనెక్ట్ విత్ యువర్ హెల్త్ కోచ్, దే విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్. లెస్ దాన్ 2 ఉంటే సేఫ్, లెస్ దాన్ 1.5 ఉంటే ఈ రేషియో, నెంబర్ 1 వచ్చే రేషియో, యువర్ మెటబాలిక్ హెల్త్ ఈజ్ ఫెంటాస్టిక్. అదేవిధంగా ఫాస్టింగ్ ఇన్సులిన్, మనం ఫాస్టింగ్ గ్లూకోజ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఫాస్టింగ్ గ్లూకోజ్ రిపోర్ట్స్లో అంతా ఫాస్టింగ్ గ్లూకోజ్, బట్ ఫాస్టింగ్ ఇన్సులిన్, దిస్ విల్ డైరెక్ట్లీ టెల్ యూ మీరు డయాబెటిక్ ఎంత దగ్గరలో ఉన్నారు, డయాబెటిక్కో ప్రీ డయాబెటిస్కో ఎంత దగ్గరలో ఉన్నారు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ ఆర్ నాట్. ఆల్మోస్ట్ 1 in every 3 Indians ఈజ్ ప్రీ డయాబెటిక్. 1 in every 3 స్ట్రైట్. సో ఇది స్టాటిస్టిక్స్ ప్రకారము, స్టాట్స్ కాకుండా, అంటే ఈ డేటా ఒక సర్వే చేసింటారు కదా, అది కాకుండా అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్గా తీసుకుంటే ఇట్ కుడ్ బి, ద నంబర్ కెన్ బి ఈవెన్ మోర్. అండ్ హోమోసిస్టిన్, దిస్ ఇస్ అన్ అమైనో యాసిడ్. ఓకే, ఇది ఎలివేటెడ్గా ఉందంటే హార్ట్ అటాక్, కార్డియాక్, ఇట్స్ ఎ కార్డియాక్ రిస్క్ మార్కర్. మీకు రేంజ్ 5 to 15 మధ్య అని చెప్తారు. ఎంత తక్కువ ఉంటే అంత మేలు. 7, 8, 9, 10. ఇవి ఐ నో పీపుల్ హూ వెన్ కేమ్ టు అస్, మాకు కొన్ని డౌట్స్ వచ్చి ఇవి టెస్ట్ చేయించినాక
value was at around 60. Immediately we got him treated. Next 2-3 months లో we made sure that it went back to 15. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఈ హోమోసిస్టైన్ అపోలైపోప్రోటీన్ ఏ ఆర్ లిటిల్ ఏ అంటారు, స్మాల్ ఏ, అదేవిధంగా అపోలైపోప్రోటీన్ క్యాపిటల్ బి అండ్ ఎల్డిఎల్ బి ఎస్పెషలీ, ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ పెంచేందుకు రిస్క్ మార్కర్స్ అనమాట. ఈ నంబర్స్ ఎక్కువ ఉండే కొద్దీ మన హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ వైటమిన్ డి లెవెల్స్, వైటమిన్ డి ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ వీ నో హ్యావ్ వెరీ లెస్ వైటమిన్ డి. వైటమిన్ డి డెఫిషియన్సీ యాక్చువల్గా ఒక వెరీ కామన్ అయిపోయింది. బట్ అన్ఫార్చునేట్గా వైటమిన్ డి ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు లాంజివిటీ. ఇట్స్ ఎ లాంజివిటీ వైటమిన్. ఎన్నో మెటబాలిక్ ఫంక్షన్స్లో డీకి రోల్ ఉంది. సో యూ కెనాట్ జస్ట్ లైక్ దట్ ఇగ్నోర్, యూ హ్యావ్ టు యాక్ట్. డి వైటమిన్ని పెంచేందుకు నేను ఏం చేయాలి, ఏ న్యూట్రిషన్ తీసుకోవాలి, ఏ సప్లిమెంటేషన్ తీసుకోవాలి, ఆ సప్లిమెంటేషన్ యొక్క బయో అవైలబిలిటీ ఎట్లుంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, సో basically see, heart attack is one of the major killers, and 80% of heart attacks can be prevented if that person had acted maybe smartly just before, maybe few months before that attack. అంటే మేబీ గెటింగ్ ఎ టెస్ట్ అండ్ ఇటువంటి వాల్యూస్ ఖచ్చితంగా వీటిలో అబ్నార్మాలిటీ ఉండి తీరింటది. Just like that, heart attack అయితే వచ్చి ఉండదు, right? So few values like this, maybe you get in touch with your wow coach to understand these numbers better. Okay. Number 2, insulin. Insulin and a hormone. So you have to make sure you balance your insulin levels to slow down aging. It's directly connected to ఇందాక సుదర్శన్ సార్ చెప్పిన దాంట్లో ఎంటైర్గా ఆయనకు 30 yearsలో వచ్చిన ఇష్యూస్ మొత్తము ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ యొక్క ఫంక్షనల్ ఏమంటారు, దాని ఫంక్షన్స్ సరిగ్గా లేకపోవడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈవెన్చువల్లీ అది ప్రీ డయాబెటీస్, ఆ తర్వాత డయాబెటీస్, ఇంకా దానికి అసోసియేటెడ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో బేసికలీ వాట్ ఈజ్ ఇన్సులిన్? ఇన్సులిన్, యూ కెన్ కన్సిడర్ ఇన్సులిన్ లైక్ మనందరం తినే ఆహారము మన సెల్స్కి రీచ్ అయ్యి ఆ సెల్స్లో మనం తినే ఆహారము ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలంటే బేసికలీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఈట్ దోశ, ఇడ్లీ, ఆర్ ఇందాక సార్ చెప్పిన పూరి, అవే తీసుకుందాం ఆ టిఫిన్స్. సో అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయింది. ఆ గ్లూకోజ్ అనే మాలిక్యూల్ మీ సెల్లోకి ఎంటర్ కావాలంటే ఇన్సులిన్ అనేది ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఆ సెల్లో ఈ బొమ్మలో మీరు చూసారంటే రిసెప్టర్స్ అని ఉంటాయి ప్రతి సెల్స్కి. ఆ రిసెప్టర్ని ఓపెన్ చేసే కీస్ లాగా యాక్ట్ చేస్తుంది ఇన్సులిన్. ఇదే ఇన్సులిన్ యొక్క ఫంక్షన్. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే మనము ఇందాక సార్ చెప్పినట్టు అన్టైమ్లీ ఈటింగ్ లేదా విపరీతంగా గ్లూకోజ్ మాటికి బొంబార్డ్ చేశామంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఇన్సులిన్ రిసెప్టర్ వర్క్ చేయడం మానేస్తుంది. అంటే ఆ కీస్ ఆ డోర్ని ఓపెన్ చేయలేదు అనమాట. దట్ ఈస్ వెన్ మనం తినిన ఆహారము సెల్లోకి ఎంటర్ కాకుండా రక్తంలో నిలబడిపోతుంది. దాన్నే బ్లడ్ షుగర్ అంటారు. అంటే గ్లూకోజ్ స్థాయిలు పెరగడం మొదలు పెడతాయి. సో ఇన్సులిన్ నిలబడిపోయింది, గ్లూకోజ్ నిలబడిపోయింది. అప్పుడు ఇన్సులిన్కి డార్క్ సైడ్ ఒకటి ఉంది అనమాట, విచ్ ఈస్ కాల్డ్, ఇప్పుడు ఇన్సులిన్ మామూలుగా ఏం చేస్తుంది, ఫుడ్ని మెటబలైజ్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది, మన గ్లూకోజ్ని సెల్లో పంపించేందుకు. అదే ఇన్సులిన్ మన ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం కయోటిక్గా, కొంచెం ఇండిసిప్లిన్డ్గా, ఎట్లా అంటే అట్లా తింటూ, లేట్ నైట్స్ తింటూ, అండ్ ఎక్కువ షుగరీ ఐటమ్స్ ఎక్కువ తింటూ ఇట్లా ఉన్నామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది ఇన్సులిన్, ఈ గ్లూకోజ్ని ఫ్యాట్స్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకోవడం మొదలు పెడుతుంది. దట్ ఈస్ వెన్ పీపుల్ స్టార్ట్ బికమింగ్ ఒబీస్. మనుషులు లావడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కేసు తీసుకుందాము. ఇప్పుడు లిండా అనే ఒక పర్సన్, దిస్ ఈస్ అ యూజువల్ బ్రేక్ఫాస్ట్ అనుకుందాం. ఈమె బ్రేక్ఫాస్ట్ అంటే
మనం అనుకుంటాం అనమాట చాలాసార్లు ఆ, ఏముంది రెండు రెండు బ్రెడ్ ముక్కలే కదా అని. యాక్చువల్లీ ప్రాబ్లం రెండు బ్రెడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డైరెక్ట్ షుగర్. బట్ ఆ బ్రెడ్ మీద ఆ జామ్ చూసినారు ఎంత ఉందో, ఆ రేంజ్కి అలా తిన్నారా ద గ్లూకోజ్ ఇస్ గోయింగ్ టు గెట్ స్పైక్డ్. అండ్ అంతటితో లిండా అంటే ప్లీజ్ అంటే లిండా గారు నన్ను క్షమించండి, యాక్చువల్లీ అంతటితో లిండా గారు ఆపడం లేదు, ఎందుకంటే ఆమెను చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ విధంగా ఫుడ్ ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ విపరీతంగా చేయడం, ఆ తర్వాత వెంటనే ఒక స్నాక్, కాఫీ, టీ, ఏదన్నా ఎనీ స్నాక్, తర్వాత వెంటనే లంచ్, 1.5 అవర్ స్నాక్ తినిన వెంటనే అక్కడి నుంచి సాయంత్రం అయిన వెంటనే మళ్ళీ ఒక స్నాక్, బజ్జీ, సమోసా ఆర్ వాట్ ఎవర్, మళ్ళీ అక్కడ నుంచి 2 గంటల్లో డిన్నర్ అయినాక ఏమన్నా నిద్రపోతున్నాం అంటే లేదు, మళ్ళీ లేట్ నైట్ స్నాక్ కూడా ఉంది ఈడ. అంటే ఏదో తినాలనిపిస్తుంది, నాకు సార్ చెప్పారు కదా, నాకు అట్లా ఇంకా ఏదో తినాలనిపిస్తుంది అనేసి మళ్ళా అదేదో ఇప్పుడు మనకి ఈ సమస్యలకు అన్నిటికీ తోడు ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలు కూడా వచ్చినాయి. అంటే మీ ఇంతకుముందు బయటకు పోయి తినాలా, ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తే 15 నిమిషాలు ఇంటికి వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు లిండా మార్నింగ్ ఒక్కటే స్పైక్ చేయడం లేదు, కంటిన్యూస్గా షీఈస్ బొంబార్డింగ్ హర్ సిస్టమ్. As a result, see, this is what happened. This is exact definition of aging. Sweet signs of aging అన్నమాట ఇది. అంటే మనం ఒక తీపి మన చేదు నిజం వెనక ఉండే ఒక తీపి వార్త. ఓకే, ఏంటంటే గ్లైకేషన్. మనం తినే ఫుడ్ ఎస్పెషలీ ఈ ప్యాటర్న్లో ఉంటే this will reflect in your face. ఫేషియల్ ఫ్యాట్ కావచ్చు, ముడతలు కావచ్చు, గ్లో వెళ్ళిపోవడం కావచ్చు, గ్రే హెయిర్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, అండ్ ఇవన్నీ అపియరెన్సెస్ నేను చెప్పేది. అది కాకుండా ఇంటర్నల్ డ్యామేజ్ ఇంతసేపు మనం మాట్లాడినాం, సార్కి 10-12 మెడిసిన్స్కి తీసుకుపోవడము, ఒకదాని తర్వాత ఒకటి. సో దానికి సొల్యూషన్ ఏంటి? ఒక రీసెర్చ్ కాదు, కొన్ని వందల రీసెర్చ్లు దీనికి సొల్యూషన్ ఏం చెప్తాందంటే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్. దాన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని కూడా అంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే చాలా సింపుల్, బ్రేక్ఫాస్ట్ అంటారు. మార్నింగ్ తినే టిఫిన్ని బ్రేక్ఫాస్ట్ అంటే ఏమి? రాత్రంతా నువ్వు ఫాస్ట్ ఉన్నావు, దాన్ని బ్రేక్ చేయడాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. ఆ ఫాస్ట్ పీరియడ్ని కాస్త ఎక్స్టెండ్ చేస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. మామూలుగా 8కి తిని నైట్ పొద్దున 8కి బ్రేక్ఫాస్ట్ చేస్తే 12 గంటలు ఫాస్ట్ నిన్నాం. బాడీకి రిపేర్ టైం ఇచ్చాము, రికవరీ టైం ఇచ్చాము బాడీకి. ఆ 12ని ఇక్కడ 2 అక్కడ 2 పెంచడమే టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్. చాలా సింపుల్ సైన్స్, ఆల్రెడీ మీరు అందరు చేస్తున్నారు, 90% అలవాటు కూడా ఉండింటుంది. దాన్ని ఇంకొంచెం డిసిప్లిన్ చేయగలిగినారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, అండ్ దీని యొక్క అడ్వాన్స్డ్ వర్షనే అటోఫెజీ అంటారు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లోనే ఒక మెథడ్ ఆఫ్ ఫుడ్ ప్లాన్ అని ఫాలో అయితే యువర్ బాడీ విల్ ఎంటర్ ఎ స్టేజ్ కాల్డ్ అటోఫెజీ, వేర్ ఇట్ విల్ స్టార్ట్ క్లీనింగ్ ఇట్స్ అన్ప్రొడక్టివ్ సెల్స్. అంటే బాడీలో ఏదైతే, అంటే మన ఇంటికి బూజు లాగా అనుకోండి, క్లీన్ చేసినట్టు బాడీలో డెబ్రిస్ ఆర్ ఏ పార్టికల్స్ అయితే మనకు అన్ప్రొడక్టివ్గా ఖచ్చితంగా ఉండింటాయి, ఓకే, వాటన్నిటిని క్లీన్ చేసుకోవడం మొదలు పెడుతుంది బాడీ. సెల్ఫ్ క్లీనింగ్ ఆర్ సెల్ఫ్ హీలింగ్ మెకానిజం. అండ్ దిస్ సైన్స్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 2016. చాలా సింపుల్ సైన్స్, అండ్ వీ ఫాలో దిస్ సైన్స్ ఎట్ వావ్. వీ ఫాలో దిస్ సైన్స్ when a client comes with a health issue. We follow this science. That's why we have 100% success rate, and it's not success. We call it as the body needs that. మన శరీరంకి అది చాలా అవసరం. ఓకే, కంటిన్యూస్గా కూడా అవసరం లేదు, అట్లీస్ట్ ఒక సంవత్సరంలో 1 to 2 times you put your body in autophagy.
ఎందుకంటే మీరు అప్పుడప్పుడు క్లీన్ చేస్తారు కదా ఇంటిని, అదేవిధంగా మన సిస్టమ్ని క్లీన్ చేయడం. ఓకే, సో దిస్ విల్ స్లో డౌన్ యువర్ ఏజింగ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కీస్ టు లాంజెవిటీ. సో గెట్ ఇన్ టచ్ విత్ యువర్ హెల్త్ కోచ్. లాంజెవిటీ న్యూట్రియంట్స్ అని కొన్ని ఉన్నాయండి, నేను అన్ని డీటెయిల్స్ ఇక్కడ చెప్పడం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ బుక్ లైఫ్ స్పాన్ రిటన్ బై డేవిడ్ సింక్లైర్. ఈయన వన్ ఆఫ్ ద పయోనియర్స్ ఇన్ లాంజెవిటీ. హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీలో he has a laboratory on longevity. అతను వన్ ఆఫ్ ద చాప్టర్స్లో ఈ బుక్లో రాస్తాడు, నేను ఏమేమి న్యూట్రియంట్స్ తీసుకుంటున్నాను, నా మీద నేను టెస్ట్ చేసుకుంటున్నాను, నా వయసు ఎట్లా వెనక్కి పోతుందని. ఈ బుక్లో ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ గ్రోయింగ్ యంగ్, ఈ బుక్లో ఈ ఆథర్ డైరెక్ట్గా 40 న్యూట్రియంట్స్ పేర్లు చెప్తాడు. 40 సప్లిమెంట్స్. ప్లీజ్ అండర్స్టాండ్, సప్లిమెంట్స్. మనం చాలాసార్లు అనుకుంటాము సప్లిమెంట్స్ మేము తీసుకోవచ్చు అని. డైరెక్ట్గా పీపుల్ ఆర్ టెలింగ్ దట్ ఐఎమ్ టేకింగ్ దిస్ సప్లిమెంట్స్, మై ఏజ్ ఈస్ రివర్సింగ్, మై బయోలాజికల్ ఏజ్ ఈస్ 40, మై క్రానలాజికల్ ఏజ్ ఈస్ 59 ఆర్ 60, 20 ఏళ్ళు యంగ్గా ఉన్నా నేను. 40 సప్లిమెంట్స్ పేర్లు చెప్తాడు ఇతను 13-14 సప్లిమెంట్స్ పేర్లు చెప్తారు అనమాట. సో బేసిక్ న్యూట్రియంట్స్ వీళ్ళు చెప్పే దాంట్లో omega-3 మ్యాండేటరీ ఉంటుంది, వైటమిన్ డి ఉంటుంది, ఒక మల్టీ వైటమిన్ ఉంటుంది, అండ్ బెర్బెరేన్ అని వన్ ఆఫ్ ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచేది. అండ్ ఐ మీన్ బి కాంప్లెక్స్ ఉంటుంది, బీలో ఎస్పెషలీ B12 రిలేటెడ్. సో అండ్ యా మెగ్నీషియం ఉంటుంది. ఆల్ దిస్ అండ్ నేను కొన్నే చెప్తున్నాను, అందుకే నేను ఇక్కడ మీ కోచ్తో టచ్లోకి రండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీ బ్లడ్ వర్క్ని బట్టి, మీ ప్రొఫైల్ని బట్టి ఈ న్యూట్రియంట్స్ మారచ్చు. నేను జనరలైజ్ చేయదలుచుకోలేదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ వచ్చి మేము కూడా వాడుతున్నామండి, మా కజిన్ ఒకరు ఉన్నారు, మా కజిన్ అమెరికా నుంచి ఏదో డబ్బా పంపించారు, మేము వాడుతున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద ఇంగ్రీడియంట్స్. దాంట్లో ప్రిజర్వేటివ్స్, I mean, you have to be very careful when choosing a nutrient brand, supplement brand. What kind of brand is that? What kind of manufacturing practices do they follow? Many things come into picture. Okay, please get in touch with us. Next, before I talk about the secret number 3, ఈ 2 పిక్చర్స్ మీరు గమనించారంటే యా ఏం డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ. నేను మిమ్మల్ని ఒకవేళ మెసేజ్ చేయమంటే 90% ఆఫ్ యూ మైట్ మెసేజ్ యా సార్ వెయిట్ తగ్గారు. అదేముంది దీనిలో పెద్ద ఏమంటారు, ఇదేం బ్రహ్మ విద్య కాదు, కళ్ళ ముందే కనబడుతుంది. అది కాక సార్ కూడా చెప్పున్నారు 30 కేజీలో 35 కేజీలో తగ్గారని. నో, దట్ ఈస్ నాట్ ద సీక్రెట్. సీక్రెట్ ఈస్ మసిల్. సార్ చాలా క్లియర్గా చెప్పారు, ఒలింపిక్స్లో మనం వెనకబడినాము అని బాధ వ్యక్తం చేశారు కదా. మసిల్ స్ట్రెంగ్త్, మసిల్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ లాంజెవిటీ. మీ దగ్గర ఈ డబ్బు ఎంత ఎక్కువ ఉంటే మీరు అంతకాలం బతుకుతారు. చాలా సింపుల్. మీ దగ్గర ఈ డబ్బు ఎంత ఉంది, మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో నాకు అనవసరం, మీ దగ్గర మజిల్ ఎంత ఉంది. మీ దగ్గర ఎంత మజిల్ ఉంటే మీరు అంతకాలం బతికేందుకు ఛాన్సెస్ చాలా ఎక్కువ. మజిల్ ఇస్ ద కరెన్సీ ఆఫ్ లాంజెవిటీ. ఓకే, సో యాజ్ వి ఏజ్ మజిల్ అనేది తగ్గిపోతూ వస్తుంది ఒక ఏజ్ తర్వాత. యాజ్ వి ఏజ్ చూడండి, సేమ్ ఇప్పుడు ఇద్దరు పీపుల్ ఆల్మోస్ట్ వాళ్ళ BMI ప్రకారంగా నేను సేమ్ తీసుకుంటున్నా, హైట్ వెయిట్ ఈ రేషియోస్ ప్రకారంగా. బట్ ఒక 40-year-old పర్సన్కి కరెక్ట్గా 30 ఏళ్ళ తర్వాత తీసుకుంటే ఆయన మజిల్ కరగడం స్టార్ట్ అయింది. ఆయన ఏంది వీళ్ళని ఎక్సర్సైజ్ బాడీలు ఇవి, ఇంకా నార్మల్ బాడీ పెడితే ఆ కథ వేరు. ఓకే, వీళ్ళిద్దరిది ఆయన ఐ మీన్ ప్లాంక్ చేస్తూ పుషప్ చేస్తున్న ఒక పర్సన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఆ రెడ్ జోన్ ఏదైతే ఉందో అది ఫ్యాట్తో అంటే మజిల్ కరిగిపోయింది. దాన్నే సార్కోపీనియా అంటారనమాట. మజిల్ లాస్ విచ్ కమ్స్ విత్ ఏజింగ్. ఏజ్తో పాటు దట్ ఈస్ హౌ. మీరు ఒకసారి గమనించండి, ఒక ఏజ్ పెరుగుతుండే ఒక పర్సన్ని మనం చూస్తే మనకి ఏమి గుర్తొస్తుంది? మెల్లమెల్లగా మీ ఇంట్లోనే ఒక
విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఒక పెద్ద వాళ్ళని చూడండి, మీ ఇంట్లో ఉండే చాలా పెద్ద వాళ్ళని, ఏం గుర్తొస్తుంది? మేబీ నడవడానికి ఇబ్బంది పడ్డం, మెట్లు ఎక్కలేకపోవడం, అండ్ నిటారుగా నిలబడ అంటే స్పైన్ కూడా ఎరెక్ట్గా ఉండలేకపోవడము, అండ్ బాడీ బాగా ఏమంటారు, చర్మము పిస అని అయిపోతుంది అనమాట. ఓకే, యంగ్స్టర్స్కి ఉన్నట్టు కాకుండా చాలా లూజ్ అయిపోతుంది స్కిన్ అంతా కూడా. అండ్ కొంచెం లేట్గా ఇంకొంచెం మందికి పేర్లు గుర్తురావు, కొంతమందికి వాళ్ళ పేర్లే గుర్తురావు. ఇంకా లేట్గా అయినారంటే మీకు తెలుసు, వాళ్ళు వాష్రూమ్ అవన్నీ కూడా they cannot go. So we don't want all that to happen, right? Whatever I'm trying to tell, మీకు ఏదైతే చెప్తున్నానో ఇదంతా మనం this is bound to happen. ఇది జరిగి తీరుతుంది ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యూ థింగ్స్. అందులో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ ఈజ్ మజిల్. ఆ మజిల్ని ఇట్స్ లైక్ లా ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు నేను దీన్ని వదిలితే కింద పడి తీరుతుంది అంతే. అది మనం దీన్ని నిలబెట్టేందుకు ఏం ప్రయత్నం చేస్తున్నాం, అట్లా మజిల్ అనేది డిప్లీట్ అయి తీరుతుంది, ఆటోమేటిక్గా డిప్లీట్ అవుతుంది. అది డిప్లీట్ కాకుండా మీరు ఏం చేస్తున్నారు? లైక్ ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఆ మజిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ మజిల్ ఏది? మజిల్ అంటే చాలా ఉంది, మన టాప్ టు బాటమ్ మజిల్స్ ఉన్నాయి. అన్ని మజిల్స్లో ఇంపార్టెంట్ మజిల్స్ ఏ మజిల్స్ లాంజెవిటీ కనెక్టెడ్? ఐ జస్ట్ ప్లే వన్ వీడియో, మీకు చాలా షాక్ అండ్ సర్ప్రైజ్ అవుతుంది. Crazy fact, the single most important thing you can do, leg strength. The stronger your thighs are, the longer you live. So 3 reasons. 1, if you want to live a long time, one of the things that's most important is maintaining robust social connection. Right. We all know this, and in fact, there are studies that show that people who have complex social networks maintain robust, real friendships, real familiar relationships. It's about a 7 to 8 year boost in healthy longevity. Very, very, very important. When your legs are weak, balance goes away, mobility goes away. You just stop going out and hanging out with your friends more often, right? So 1, there's a social penalty. 2, bones are the mineral factory for the brain. Where are the largest bones in the human body? In your femurs, right? So that's 2. And 3 is third most common killer of older adults is falling. So if you maintain leg strength, you don't tend to fall as much. Leg strength also tends to preserve balance. And by the way, everybody, including the scientists who went looking, were shocked when they were like, leg strength. This is literally, you got to remember, there's a bunch of like egghead neuroscientists and geeks who went looking for like correlates for longevity, and they come back with leg strength. This is not what they were expecting. And one of the most important exercises that anybody can do is the leg press. See, this is really shocking. మీ లెగ్ ఇప్పుడు మజిల్ ఎంత ఉంటే అంత లాంజెవిటీ అని చెప్తున్నాం. ఇంకా షాకింగ్ ఏమంటే మీ లెగ్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరు అంతకాలం ఎక్కువ మీ లెగ్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు లెగ్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతుంది అంటే మన హ్యూమన్ బాడీలో ఉండే టాప్ 10 లార్జెస్ట్ మజిల్స్లో 6 మజిల్స్ లోవర్ బాడీలో ఉన్నాయి. ఉదాహరణకి గ్లూటియస్ మ్యాక్సిమస్ అంటే మీ గ్లూట్స్, క్వాడ్స్ అంటే థైస్ దగ్గర, హ్యామ్ స్ట్రింగ్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ థైస్, అండ్ అంటే నేను కొన్నే చెప్తున్నాను ఇక్కడ ఈ 3. తర్వాత సోలియస్ అంటే కాఫ్ మజిల్, అండ్ సార్టోరియస్ ఇట్స్ ఇన్ లెగ్, అండ్ గ్యాస్ట్రోనిమియస్ ఇట్స్ ఇన్ ద లెగ్. అంటే టాప్ 10 లార్జెస్ట్ మజిల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీలో 6 మజిల్స్ లెగ్లోనే ఉన్నాయి, లోయర్ బాడీలో ఉన్నాయి. మనం చేసే మిస్టేక్ ఏమంటే ఎప్పుడైనా జిమ్కి పోయినా అట్లా ఇట్లా 2 డంబెల్స్ అట్లా ఆ వెయిట్స్ ఈ వెయిట్స్ చేసేసి వచ్చేస్తాం, కాళ్ళని మర్చిపోతాం. మొత్తం గేమ్ ఉండేది కాళ్ళల్లోనే. అండ్ కాళ్ళతో ఏం చేస్తామంటే మేము వాకింగ్ చేస్తున్నాం బా అట్లా తిన్నాక. అది అసలు మజిల్ని పెంచే ఎక్సర్సైజే కాదు అది. సో మీకు అందరికీ వినేకి చాలా చేదుగా ఉన్నా
మీరు కాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసుకుంటేనే ఎక్కువ కాలం బతికేందుకు మీ కరెన్సీ మీ దగ్గర ఎక్కువ ఉన్నట్టు అనమాట. ఓకే, సో దీంట్లో చూడండి, ఈ మధ్య ఎక్కువ రీసెర్చ్ దీని మీద జరిగింది. ఎస్పెషలీ కాఫ్ మజిల్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సెకండ్ హార్ట్. హార్ట్ ఎంత మీకు తెలుసు, ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ, హార్ట్ ఈజ్ ద వైటల్ ఆర్గన్. అటువంటి హార్ట్ చేసే పని అంటే పంపింగ్ ద బ్లడ్ ఏదైతే ఉందో, సోలియస్ మజిల్ is also one of the important muscles that does that. It pumps, అంటే not to the various organs I'm telling, but it has అంటే మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గడానికి ఈ మజిల్ హెల్ప్ చేస్తుంది. సోలియస్ పుషప్స్ అంటారు. ఓకే, సో I'll just give you an example here how it does that. So have you heard about the recent soleus push-up research? So a recent research study showed doing this soleus push-up exercise continually while you sit boosts your metabolism and can help regulate your blood glucose. The study had people do this exercise for 4.5 hours straight, which is possible due to the soleus muscle, this calf muscle deep to the gastrocnemius, not being very fatigable due to a lower than normal reliance on glycogen. Also recall we did a previous post on how tiny movements when you sit have been shown to increase blood flow and even improve brain function. So do these soleus push-ups plus some tiny movements and you can negate many of the negative effects of being static for long periods of time. నేను వీళ్ళు ఏదో చెప్పేస్తున్నారు జనరల్గా ఒక చోట చదివేసి అవన్నీ మీకు చెప్పేయడము, దట్ ఈస్ నాట్ హూ ఐ యామ్. నేను ఐ విల్ నెవర్ డూ దట్ అనమాట. ఐ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు సోలియస్ పుషప్స్, how it impacts the blood sugar. See, I mean, the advantage of living in this era is there are many gadgets with the help of which you can really, మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో ఒక ఫుడ్కి, ఇటువంటి ఎక్సర్సైజెస్కి మీరు చూడగలగచ్చు. సి దిస్ ఈస్ గ్లూకోజ్ మానిటర్, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్, CGM అంటారు. ఓకే, సో నేను ఐ ఎక్స్పెరిమెంటెడ్, నేను పర్సనల్గా చేశాను ఇది. నేను ఒక ఫుడ్ తినిన తర్వాత ఒక 15 నిమిషాలు నడిస్తే హౌ మై గ్లూకోజ్ ఈస్, ఎట్లా డ్రాప్ ఉంటుంది. అదే నెక్స్ట్ డే అదే ఫుడ్ తినిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఎంత డ్రాప్ ఉంటుంది. అండ్ ఐఎమ్ సీయింగ్ ఎక్స్ట్రీమ్లీ మ్యాజికల్ రిజల్ట్స్. సో ఇక్కడ చాలామంది, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెస్క్ జాబ్లో ఉన్నారు, మీకు టైం దొరకట్లేదు, లేదా కంప్యూటర్ జాబ్లో ఏదో ఉన్నారు, లేదా ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఆ టైలరింగ్ ఆ పని ఉంది కదా, జస్ట్ ఆ టైప్లో కాళ్ళు మీరు అలా అనుకుంటూ ఆ పని చేసుకోండి. దట్ ఈస్ ఈక్వలెంట్ టు వాకింగ్, ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ వాకింగ్. ఓకే, సో దట్ ఈస్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ లెగ్. చిన్న చిన్న పనులు ఇట్లాంటివి చేసినా కూడా మీ లెగ్స్ స్ట్రెంగ్థెన్ అవుతాయి. అండ్ నంబర్ 4, స్ట్రెస్ అంటేనే మనకు అందరికీ గుర్తు రావాల్సిన మొదటి విషయం ఏమంటే స్ట్రెస్ హార్మోన్ విచ్ ఇస్ కాల్డ్ కార్టిసోల్, విచ్ ఇస్ రిలీజ్ బై అడ్రినల్ గ్లాండ్ వెన్ యు ఆర్ అండర్ సమ్, యూజువల్గా చెప్పాలంటే మనకు చిన్నప్పుడు స్కూల్లో నేర్పించిన కాన్సెప్ట్ ఫైట్ ఆర్ ఫ్లైట్ ఆర్ ఫ్రీజ్ రెస్పాన్స్. అంటే మనకు ముందు హంటర్ గ్యాదరర్స్ కదా మనము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము అడవుల్లో లేదా మన ఫుడ్ కోసం ఎదుగుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఒక పులి ఎదురైంది అనుకోండి, దట్ ఈస్ వెన్ కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. అంటే దాన్ని స్ట్రెస్ అంటారు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఎదురైనప్పుడు ఇమ్మీడియట్గా నీకు ఒక రెస్పాన్స్ కావాలి బాడీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను ఫైట్ చేయగలనా, లేదు పారిపోవాలనా, లేదా నేను నిలబడిపోవాలనా. స్టాచ్యూ ఈ మధ్య కొత్తది కూడా వచ్చింది, ఫాన్ అంటారు. అంటే దాన్ని ఏమైనా ఇంప్రెస్ చేయొచ్చా మనం, దాని ముందు డాన్స్ గేమ్స్ చేసి ఫాన్ అని 4 వచ్చినాయి, ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్ అండ్ ఫాన్ అంటారు అనమాట. ఇవన్నీ ఏం సినారియో అంటే పులి వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ రిలీజ్ అయ్యి ఇమ్మీడియట్గా గ్లూకోజ్ సర్జ్ని మనకి ఇస్తుంది అనమాట. ఎందుకంటే మనకు అది అవసరము. ఇమ్మీడియట్గా నీకు రిజర్వ్లో ఉండే గ్లూకోజ్ని కూడా బ్లడ్ స్ట్రీమ్లో వదులుతుంది, సో దట్ నువ్వు పరిగెత్తాలి కదా. అండ్ ఆ టైంలో హార్ట్ బీట్ పెరుగుతుంది. అండ్ ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ, దీని గురించి పెద్దగా నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మాకు అలవాటు ఉండే విషయమే అని. ఓకే,
బట్ ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు పులి లేకపోయినా అదే జరుగుతుంది. పులి లేదు, కానీ పులి ఉంటే ఏమి జరుగుతుందో, పులి యాక్చువల్గా ఉంటే 5 నిమిషాలు 10 నిమిషాలు, ఒకవేళ అది చాలా అటాక్ చేస్తే మనం ఉండము, లేదా మనం పరిగెత్తినాం తప్పించుకున్నాం అనుకోండి, గంట 2 3 4 గంటల తర్వాత కదా మనల్ని షిట్ ఎక్కేస్తే గేమ్ అయిపోయింది. బట్ ఇప్పుడు అలా లేదు. చాలా మందికి వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫ్యామిలీ, జాబ్ రిలేటెడ్, జాబ్ ఉంటే ఒక స్ట్రెస్, లేకపోతే ఒక స్ట్రెస్, ఎడ్యుకేషన్, అంటే పులి 24 గంటలు నీ పక్కనే ఉంది. అంటే కార్టిసోల్ ఈజ్ ఆల్మోస్ట్ బొంబార్డింగ్. వెన్ దట్ స్ట్రెస్ హార్మోన్ ఈజ్, అంటే దీన్ని క్రానిక్ స్ట్రెస్ అంటారు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ద డేంజరస్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్, and it's a silent killer. And one of the reasons why people are not living long is because of chronic stress. సో దీనికి ఇందాక మజిల్ కంటే కాళ్ళు పైకి కిందకి అనుకోవచ్చు. బట్ మీకు జాబ్ రాకపోతే ఏం మనం పైకి కిందకు, లేదా మీ బాస్ మిమ్మల్ని అరుస్తాన్నా, లేదా మీ ఇంట్లో భార్యాభర్తల గొడవలున్నా, లేదా ఆర్థిక ఇబ్బందులున్నా, దానికి మనం ఏం చేయలేం కదా. దానికి బెస్ట్ సొల్యూషన్ ఏమంటే మీకు ఇష్టమైన ఏదన్నా ఒక యాక్టివిటీలో ఎంగేజ్ అవ్వగలగడం. సార్ ఇందాక అదేదో మొద్దు నేసుకొని గోడను అవతలు దూకేసేదో చేసినాడు కదా, ఆ టైప్లో మీరు ఏడన్నా దూకి ఏమన్నా చేయాలన్నా చేయండి. నేను ఇప్పుడు ఈ వెబినార్కి ముందు ఐ వాజ్ లిజనింగ్ టు సయారామ్ సాంగ్స్ వింటూ ఉన్నాను. నాకు బికాస్ ఐ లైక్ మ్యూజిక్, ఐ లవ్ మ్యూజిక్. మీకు అటువంటిది ఏదైనా ఇష్టమో దాంట్లో ఎంగేజ్ అవ్వండి ఎక్కువ టైం. అది కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ రీసెంట్లీ యోగాలో కనుక్కున్న ఒక మెథడ్ ఏమంటే బాక్స్ బ్రీతింగ్ అంటారు. ఇమ్మీడియట్గా కార్టిసోల్ లెవెల్స్ని డౌన్ చేస్తుంది, ఇమ్మీడియట్గా అనమాట. డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంది ఇది. ఇవి కూడా ప్రూవెన్ అండి. అంటే బాక్స్ బ్రీతింగ్ అంటే ఏమంటే ముక్కుతో 4 సెకండ్లు గాలి పీల్చుకోవడం, హోల్డ్, లంగ్స్లో హోల్డ్ చేసుకోవడం 4 సెకండ్లు, నోటితో రిలీజ్ ఫర్ 4 సెకండ్స్, మళ్ళీ ఆపుకోవాల 4 సెకండ్స్. ఇన్ 4, హోల్డ్ 4, not through nose, through mouth 4, hold 4. Even if you repeat this for 3 minutes, ఆల్మోస్ట్ మీకు ఒక 30 minutes మెడిటేట్ చేసిన ఇంపాక్ట్ ఇస్తుంది. ఓకే, బాక్స్ బ్రీతింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్. ఇవన్నీ తెలుసుకోవడం ఒక ఎత్తు, ఇంప్లిమెంట్ చేయడం ఒక ఎత్తు. వీ డూ దట్ వెరీ రెగ్యులర్లీ. ఓకే, ఆర్ మీకు ఏదైనా సుదర్శన క్రియ లేదా ఇషా క్రియ ఇట్లాంటి క్రియలు ఏమైనా ఐడియా ఉంటే కూడా రోజు ప్రాక్టీస్ చేయండి. దే విల్ హెల్ప్ యూ. భస్త్రిక, అనులోమ్ విలోమ్. ఓకే, యా. నంబర్ 5, స్లీప్. రికవరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్లీప్ అంటే వెరీ ఇంపార్టెంట్ వచ్చి నైట్ మనము 10 నుంచి 12 లోపల నిద్రపోయే నిద్ర ఏదైతే ఉందో, యూ షుడ్ కన్సిడర్ 1 hour స్లీప్. యాక్చువల్లీ ఇట్స్ ఈక్వలెంట్ టు మీకు 2 hours. ఆ టైంలో నిద్రపోయే నిద్ర 1 hour ఈక్వలెంట్ టు 2 hours స్లీప్. అండ్ 12 నుంచి 3 మధ్య 1 hour స్లీప్ ఈక్వల్స్ టు 1 hour ఓన్లీ. అండ్ 3 పైన మీరు పడుకున్నారంటే half an hour. ఈచ్ 1 hour ఈక్వల్ టు half an hour. అండ్ అంటే మనం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 12 పైన ఆల్మోస్ట్ 11, 11:30, 12, ఒక్కొక్కసారి 12:30 కూడా అయిపోతుంది. అక్కడ నుంచి మీరు 6 వరకు పడుకున్నప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటే 4 గంటలు కూడా ఉండట్లేదు నిద్ర. మనమేమో 6 hours 7 hours అనుకుంటున్నాము, బట్ రియల్ స్లీప్ వచ్చేసి సో ఇంకొంతమంది నైట్ జాబ్ చేయడము, డ్యూటీ చేయడము, లేదంటే స్లీప్ లేట్ నైట్ వర్క్ చేయడము. 1 night of sleep deprivation is equivalent to 6 months of insulin resistance. ఒక రాత్రి నిద్రపోతే అంటే మీరు బై వాట్ ఎవర్ రీజన్ మీరు నిద్రపోకుండా ఉన్నారనుకోండి, 1 night, ఇట్స్ ఈక్వలెంట్ టు 6 నెలలు మీ ఇన్సులిన్ డ్యామేజ్ చేస్తే ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఆ 1 night చేసేస్తుంది.
That is a power of sleep and the connection between sleep and longevity. Okay. And number 6, community. ఈ విషయం సుదర్శన్ సార్ చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నా వర్క్ చాలా సింపుల్ చేశారు ఆయన. మనం వయస్సు పెరుగుతోంది కాబట్టి ఆటలు మానేయడంలే, ఆటలు మానేస్తున్నాం కాబట్టి వయసు పెరిగిపోతున్నాం. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కాల్లో ఉన్న అందరికి ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎప్పుడు మీరు డ్యాన్స్ చేసినారు, లేదా ఎప్పుడు పోయి బాగా ఆడుకున్నారు మీకు ఇష్టమైన ఆట? లేదు మేము బిజీగా ఉన్నాము, లేదా ఇప్పుడే నో. దిస్ ద రీజన్ పీపుల్. అందుకే వి నీడ్ కమ్యూనిటీ. దీని మీద చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. అండ్ ఆ రీసెర్చ్లో వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకు పీపుల్ కొన్ని హ్యాబిట్స్కి అలవాటు అయిపోతారు, ఎందుకు కొంతమంది అసలు దానికి యాక్సెస్ ఉన్నా కూడా అటువంటి అలవాట్లలో పోరు అనే దానికి మీకు తెలుసు. ఇట్లాంటి ఏదైనా రీసెర్చ్ చేసేటప్పుడు పాపం ఎలుకల మీదే చేస్తారు. ఓకే, ఆ ఎలుకల్ని తీసుకుని ఏం చేసినారంటే, దే గేవ్ ద ఆప్షన్ ఆఫ్ వాటర్ అండ్ కోక్. అండ్ ఇవి ఏం చేసినాయి, మీకు కోక్ అయితే తెలుసు కదా, తీయగా ఉంటుంది, బాగా ఏదో థ్రిల్ ఉంటుంది. సో దే డ్యామేజ్డ్ దేర్ హెల్త్ బై గెటింగ్ అడిక్టెడ్ టు దిస్ కోలా డ్రింక్స్. సో వీళ్ళు అదే ఎలుకల్ని ఏం చేసినారంటే ఒక కమ్యూనిటీలో పెట్టినారు. కమ్యూనిటీ అంటే వేరే వేరే ఎలుకలు ఉన్నాయి, వివిధ యాక్టివిటీస్ పెట్టినారు. వాటికి యాక్టివిటీస్ పెట్టి అక్కడ కూడా వాటర్, కోక్ పెట్టినారు ఫ్రీగా. అంటే ఇంతకుముందు ఎలా పెట్టినారు అలానే పెట్టినారు. ఇప్పుడు వాటికి అలవాటు కాలేదంటవి, కావాల్సే వాటర్ తాగినాయి, అంతేగాని దే డి నాట్ గెట్ అడిక్టెడ్ టు కోక్. ఎందుకంటే దానికి కమ్యూనిటీ ఉంది. ఎలుకలకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి వాటితో. అంటే లైక్ మైండెడ్ పీపుల్ మనకు ఉన్నారంటే, మనకు కావలసిన ఒక వైపు పోతుండే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ట్రైబ్ మనకు దొరికిందంటే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ టు ఇన్ యువర్ లాంజెవిటీ జర్నీ. మనం లాంగ్ లైఫ్ లీడ్ చేయాలంటే ఒక్కళ్ళగా లీడ్ చేయలేము. యూ నీడ్ ఎ కమ్యూనిటీ. ఓకే, సో నంబర్ 7 మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ అని నేను అనుకుంటున్నాను, పర్పస్. సార్ ఇది కూడా ఒక మాట చెప్పారు, పర్పస్ఫుల్ లివింగ్. ఏంటి పర్పస్ అంటే, అసలు ఎందుకు బతకాలి అంతకాలం? కారణం ఉండాలి కదా. చాలా ఇంపార్టెంట్. ఐ మీన్, అసలు వై షుడ్ వి లివ్ టిల్ 100 years హెల్దీలీ? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు మీరు కాళ్ళు బాగా పెట్టుకోవాలా? ఎందుకు బాక్స్ బ్రీతింగ్ చేయాలా? హ్యాపీగా పొద్దున్న 4-5 పడుకోవచ్చు, రాత్రి ఫ్రెండ్స్తో అట్లా ఇట్లా తిరిగేసి ఐస్ క్రీమ్లు అవి ఇవి తినేసో, లేదా అట్లా షికారు పెట్టో. అసలు ఎందుకు లాంగ్ లైఫ్ లీడ్ చేయాలా? దానికి మీ దగ్గర కారణము లేకపోతే డెఫినెట్గా బతకం. దాన్నే పర్పస్ఫుల్ లివింగ్ అంటారు. దీని మీద చాలా బుక్స్ వచ్చాయి, చాలా రీసెర్చ్ జరిగింది. పర్పస్ అండ్ లాంజెవిటీ హ్యాస్ ఎ డైరెక్ట్ కనెక్షన్. ఎ పర్సన్ విత్ ఎ పర్పస్ విల్ డెఫినెట్లీ లివ్ ఎ వెరీ లాంగ్ లైఫ్. అఫ్ కోర్స్ దీనికి కొన్ని డిసీజెస్కి ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏదో ట్యూమర్ వచ్చింది, లేదా ఇట్ కుడ్ బి ఎ క్యాన్సర్ ఆర్ అట్లాంటి కేసెస్ తప్పనిచ్చి హార్ట్ అటాక్, డిప్రెషన్స్, లేదా డయాబెటీస్, లైఫ్ స్టైల్ ఇష్యూస్, మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్ని యూ కెన్ బీట్ విత్ ఎ పర్పస్. అండ్ చాలా బుక్స్ కూడా ఉన్నాయండి దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్, సీక్రెట్స్ ఆఫ్ లాంజెవిటీ, ఎట్లా ఒక పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం వలన ఎక్కువ కాలం నువ్వు బతకచ్చు. అండ్ లివింగ్ లాంగర్ అండ్ బెటర్, ద లైఫ్ ఆఫ్ పర్పస్. అండ్ మోస్ట్ పాపులర్ బుక్ వచ్చేసి మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ బై విక్టర్ ఫ్రాంకల్. ఈ బుక్స్లో అంతా ఒకటే చెప్తారు, అసలు నీ గోల్ ఏంటి, వాట్స్ యువర్ గోల్. ఈ మూమెంట్లో నేను ఎవరన్నా అడిగినారు అనుకోండి నీ గోల్ ఏంటని, నీ దగ్గర కొంచెం క్లియర్ ఆన్సర్స్ ఉండగలిగితే రేపొద్దున జిమ్ చేసేందుకో, లేదా ఎక్సర్సైజ్ చేసేందుకో, మజిల్ పెంచుకునేందుకు నీకు కారణాలు మిగులుతాయి. లేదంటే ఇది ఒక సెమినార్ లాగా మిగిలిపోతుంది అంతే. నాలెడ్జ్, it's not going to help you. You should have a reason. What could be the reason? For example, my aim is to add value to the people.
my aim is to build a very healthy society. My goal is to build a very big business organization. My goal is to become an inspiration to my family. Like that, what is your goal? అట్లాంటి గోల్, అట్లాంటి ఒక పర్పస్ ఏదన్నా మీరు, అగైన్ ఈ పర్పస్ ని ఐడెంటిఫై చేయడం కూడా అంత సులభమైన విషయం కాదు. ఐ నో దట్. సో ఈవెన్ దేర్ we will help. Wow community has mentors who can connect to you and we can have a discussion. Okay, right from your blood report till the purpose. Anywhere you need any help, definitely do get in touch with us. So we discussed these 7 secrets, and whatever I told, they are not just 7, there are multiple. I think then I did not talk about the nutrients. I did not talk about the gadgets actually. ఇటువంటి gadgets గురించే చాలా మాట్లాడచ్చు, ఒక వెబినారే చేయొచ్చు ఇట్లాంటి gadgets గురించి. వీఆర్ లివింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎరా. ఆ గ్యాడ్జెట్స్ ని నువ్వు పెట్టుకొని ఆ గ్యాడ్జెట్స్ హెల్ప్ తో కూడా నువ్వు నీ బయోలాజికల్ క్లాక్ ని రివర్స్ చేసుకుంటూ రావచ్చు. We did not talk anything about that. We spoke a little in general, where అంటే మీకు రిలేట్ చేసుకోగలిగిన చాలా విషయాలు, ఎస్పెషల్లీ సుదర్శన్ నుంచి I spoke today. So మీ నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టెప్ is get your blood tests done. If you are really serious about your longevity, where am I today as per my biomarkers? ఎక్కడన్నా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా? నెక్స్ట్ మీరు చెప్పారు కదా అటోఫేజీ అని, మా బాడీని కూడా కొంచెం నేను హీల్ చేయాలి. లేదా మీరు చెప్తున్న క్రానిక్ స్ట్రెస్లో నేను కూడా ఉన్నాను, ఆ బాక్స్ బ్రీతింగ్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. లేదా వాట్ యూ టోల్డ్ ఈజ్ రైట్, నేను తింటున్న ఫుడ్ నాకు టైం దొరకట్లేదు అటు ఇటు మూవ్ అవ్వడానికి. సోలియస్ పుషప్స్, మోకాల్ అదే కాల్ అని సింపుల్గా ఇట్లా అది ఎవ్రీడే నేను ఇంప్లిమెంట్ చేయొచ్చు, బట్ ఏ టైంలో చేస్తే బెటర్. కనెక్ట్ టు అస్. And yeah, I want to live a life of purpose. Please do get in touch with us, because we're a community of people who have purpose. Okay, so all the best, and it was fantastic talking to all of you folks. And back to Anant, back to my host. Yeah, so thank you, Naren. It was a fantastic, it was eye-opening actually చెప్పాలంటే. చాలా వరకు చాలా విషయాలు తెలుసు అని అనుకుంటాము, బట్ కమ్యూనిటీ వైజ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ రావడము అండ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉండడము, ఇట్స్ వెరీ రేర్ యాక్చువల్లీ. సో విత్ దట్ వీఆర్ డన్. సో ఫర్ యాజ్ మెన్షన్డ్, మీ కోచెస్ ఎవరైతే మీకు షేర్ చేశారో వాళ్ళతో ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. డెఫినెట్లీ మీ హెల్త్ గోల్ ప్రకారం దే విల్ హెల్ప్ యూ. సో విత్ దట్ సైనింగ్ ఆఫ్ టీమ్ వావ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ.